వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. చాన్నాళ్లు చిత్రీకరణ జరుపుకున్న హనుమాన్ సినిమాపై ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి హైప్ క్రియేట్ అయింది. సోషియో ఫ్యాంటసీ మిక్స్ అయిన సూపర్ హీరో జోనర్ సినిమా కావడంతో హనుమాన్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారింది. ట్రైలర్తో, పబ్లిసిటీతో సంక్రాంతి సీజన్లో క్రేజీ మూవీగా నిలిచిన హనుమాన్ ఈ రోజు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? కంటెంట్ మీదున్న నమ్మకంతో గుంటూరు కారం, నాసామిరంగా, సైంధవ్ వంటి పెద్ద సినిమాలతో పోటీపడి విడుదలైన హనుమాన్ సినిమా చిత్ర యూనిట్ నమ్మకాన్ని నిజం చేసిందా? యావత్ సినీ ప్రేక్షకులని సంతృప్తి పరిచిందా? ఈ రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజనాద్రిలో నివసించే అక్క తమ్ముళ్ల కథ ఇది. భయస్థుడైన హీరో చిన్నప్పటి నుంచి అక్కచాటు తమ్ముడిగా పెరుగుతాడు. ఒకానొక సందర్భంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హీరోను ఆంజనేయుడు కాపాడతాడు. అంతేకాదు, హీరోకి కొన్ని సూపర్ పవర్స్ ఇస్తాడు. అయితే అనుకోకుండా తనకి వచ్చిన సూపర్ పవర్స్తో హీరో ఏం చేస్తాడు? తనను చంపాలనుకున్న వాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగించుకున్నాడా? తన ప్రాణమైన అక్కను కాపాడడానికి వాడుకున్నాడా? లేక సూపర్ పవర్స్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసిన విలన్ గ్యాంగ్ని అంతమొందించటం కోసం వాడుకున్నాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. స్థూలంగా హనుమాన్ సినిమా కథ ఇదే. రొటీన్ కథ అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా మొదలవ్వడమే రామాయణంతో హనుమాన్ ప్రపంచం అంజనాద్రిలోకి తీసుకెళ్లిపోతుంది. ఆంజనేయుడిని చూపించినప్పుడు, హీరోకి తన సూపర్ పవర్ని ఉపయోగించుకున్నప్పుడు అద్భుతమైన సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు దర్శకుడు. తెర మీద హీరోగా తేజ కనిపిస్తున్నాడని తెలిసినా హనుమంతుడిని చూస్తున్నట్టే అనిపిస్తుందంటే అది దర్శకత్వ ప్రతిభే. అడవిలో పులితో తేజ పరిగెత్తే సన్నివేశాలు, హెలికాప్టర్ ఆపే సన్నివేశం, విలన్ గ్యాంగ్తో తలపడే సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్కి ముందు హనుమాన్ కనిపించే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. హనుమంతుడిగా కనిపించిన నటుడెవరనేది సస్పెన్స్. సినిమాలో చిన్న చిన్న లోపాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే బాగుంది. ఇక టెక్నికల్ విభాగానికొస్తే మొదటగా మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్స్ గురించి. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గినట్టు అనిపించదు. ఆ తర్వాత క్రెడిట్ ఇవ్వాల్సింది మ్యూజిక్. చాలా చోట్ల గూస్ బంప్స్ తెప్పించింది. పాటలు తెర మీద చూస్తూ వింటుంటే ఇంకా బాగున్నాయి. కెమెరా ఓకే, ఎడిటింగ్ పర్వాలేదు. నటీనటుల గురించి చెప్పుకోవాలంటే తేజ సజ్జా సూపర్ అని చెప్పాలి. మున్ముందు మంచి హీరో అవుతాడనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే. హీరోయిన్గా నటించిన అమృత అయ్యర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. విలన్గా నటించిన వినయ్ రాయ్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో పక్కనుండే పాత్రలు కనిపించిన గెటప్ శ్రీను జస్ట్ ఓకే. కామెడీ రోల్స్ చేసిన వెన్నెల కిషోర్, సత్య తమ పరిధి మేరకు నటించారు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, గూస్ బంప్స్ తెప్పించే బీజిఎం, థ్రిల్ కలిగించే హనుమాన్ ఎలివేషన్ సీన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, రొటీన్ కథకు హనుమాన్ పవర్ను యాడ్ చేయటం, హీరో క్యారెక్టరైజేషన్లో నితిన్ హీరోగా వచ్చిన శ్రీ ఆంజనేయ మూవీని గుర్తుకు తేవడం, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు, సాధారణంగా అనిపించే క్లైమాక్స్ ఈ సినిమాకు మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలి. విపరీతమైన పోటీ ఉన్న ఈ సంక్రాంతి సీజన్లో హనుమాన్ మూవీకి సంబంధించిన అసలు ఫలితం తెలియాలంటే ఈ వీకెండ్ ముగిసేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.